జీవి ఆంఫియోమా, పెద్దదైతే ఏనుగు, చిన్నదైతే కస్తూరి జింకగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి ఈ రక్తకణాల యొక్క విధి ఏంటి అంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ని మోసుకపోవడంలో కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకురావడంలో కానీ అదేవిధంగా అంటే శ్వాసవాయువుల యొక్క రవాణాలో తోడ్పడడం అనేటువంటిది ముఖ్యంగా తోడ్పడేది ఏది అంటే మనకు ఆర్బీసీ అనేటువంటి. ఎందుకంటే ఆర్బీసీలో మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి వర్ణక పదార్థం ఉంటుంది. అది శ్వాసవాయువుల యొక్క రవాణాలో ఈ రక్తనాళాలు అనేటువంటి తోడ్పడుతున్నాయని చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అవి అయితే మానవుల్లో ఉండేటువంటి ఎర్ర రక్తనాళాలు మనకు 4.5 నుంచి 5.5 మిలియన్స్ అంటున్నాం. అంటే ఒక చుక్కలోనే ఉంటున్నాయి. అంటే మానవుడిలో ఉండేటువంటి ఎర్ర రక్తనాళాలన్నింటినీ నట ఒక గొలుసులాగా పేరిస్తే, ఒక గొలుసులాగా పేరిస్తే భూమధ్య రేఖను మనకు 7 సార్లు చుట్టి రావచ్చట. భూమధ్య రేఖను ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే 5 లీటర్ రక్తం ఉంటుంది అనుకుంటున్నాం. ఆ దాంట్లో ఉండేటువంటి రక్తనాళాలు అన్నింటినీ కూడా ఒక గొలుసులాగా పేరిస్తే భూమధ్య రేఖను ఎన్నిసార్లు చుట్టి రావచ్చట? 7 సార్లు చుట్టి రావచ్చు అట. అంటే అన్ని ఎర్ర రక్తనాళాలు ఉంటాయని మనకు దాని బాగా తెలియడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఈ ఎర్ర రక్తనాళాలు అనేటువంటి తీసుకున్నట్టయితే మనకు వాటి సంఖ్య తగ్గుదలలో కానీ మనకు పెరుగుదలలో కానీ మనం పరిశీలించినట్టయితే పాలీసైథీమియా అనుకున్నాం. అదేవిధంగా ఎరిథ్రోసైటోపీనియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎర్ర రక్తనాళాలకు కూడా మనకు లోపాలు అనేటువంటి కలగడం అనేటువంటి లేదా వ్యాధులు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది. అవి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి మనకు నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ తీసుకున్నట్టయితే ఇక్కడ మరి ఎర్ర రక్తనాళాలకు కూడా మనకు హిమోగ్లోబిన్ లోపిస్తే లేదా దానిలో ఉండేటువంటి విటమిన్, ఫర్ ఎగ్జాంపుల్గా విటమిన్ B6 లోపిస్తే మనకు మైక్రోసైటిక్ ఎనిమియా అనేటువంటి వస్తుంది. మైక్రోసైటిక్ ఎనిమియా అనేటువంటి ఎనిమియా సాధారణంగా వచ్చే వ్యాధి ఏంటంటే ఎనిమియా అంటారు. దాన్ని మనం పర్టికులర్ చెప్పుకుంటున్నాం కాబట్టి మైక్రోసైటిక్ ఎనిమియాగా పేర్కొనడం జరుగుతుంది. అదే విటమిన్ B9 తీసుకున్నట్టు అనుకోండి, మాక్రోసైటిక్ ఎనిమియా అనేటువంటిది. అంటే రక్త కణాల పరిమాణం అనేటువంటి చిన్నగా ఉంటుంది విటమిన్ B6 లోపం. అదేవిధంగా రక్త కణాలు ఉండే పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుందని మాక్రోసైటిక్ ఎనిమియా వస్తుంది. ఏది దేని లోపం వల్ల? మనకు విటమిన్ B6 లోపం వల్ల మైక్రోసైటిక్, విటమిన్ B9 వల్ల మాక్రోసైటిక్ ఎనిమియా వస్తుంది. అదేవిధంగా విటమిన్ B12 లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి విటమిన్ B12 తీసుకున్నట్టు సయానకో బాలమిన్. ఈ విటమిన్ లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే పెర్నీషియస్ ఎనిమియా అంటారు. పెర్నీషియస్ ఎనిమియా లేదా దీన్నే హానికర రక్తహీనత అని కూడా పిలుస్తారు. హానికర రక్తహీనత లేదా పెర్నీషియస్ ఎనిమియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అంటే విటమిన్స్ లోపిస్తే కూడా ఎర్ర రక్త కణాలకు మనకు వచ్చేటువంటి వ్యాధులు మైక్రోసైటిక్, మాక్రోసైటిక్ ఎనిమియా, పెర్నీషియస్ ఎనిమియాగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా మనకు తీసుకున్నట్టయితే ఇంకా తెల్ల రక్త కణాలకు సంబంధించి మనకు వచ్చేటువంటి ఇంకా వ్యాధులు అనేటువంటి కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సికిల్ సెల్ ఎనిమియా అంటే సికిల్ సెల్ ఎనిమియా అంటే ఎర్ర రక్త కణాలు అనేటువంటి కొడవలి ఆకారంలోకి మారే జన్యు సంబంధమైన వ్యాధిని ఏమని పిలుస్తారంటే సికిల్ సెల్ ఎనిమియాగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. సికిల్ సెల్ ఎనిమియా. అదేవిధంగా మనకు రక్తానికి సంబంధించి తలాసేమియా అనేటువంటి వ్యాధి, ఇది కూడా అనువంశికంగా లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి జన్యు సంబంధమైనటువంటి వ్యాధి ఏది అంటే మనకు తలసేమియా. ఈ తలసేమియా అనేటువంటి వ్యాధి తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది మనకు తలసేమియా వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే కాలేయం కానీ పిత్తాశయం యొక్క వాపు కావచ్చు, లేదా రోగ నిరోధక శక్తి అనేటువంటి తగ్గడం కావచ్చు, ఎముకల యొక్క విరుపు కావచ్చు,
లేదా ఎనిమియా అనేటువంటి లక్షణాలు కావచ్చు. ఇవన్నీ కూడా తలసేమియా వ్యాధి యొక్క లక్షణాలు. మరి తలసేమియా వ్యాధి అనేటువంటి తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధితో బాధపడేటువంటి వారి శాతం 4.5% ఉన్నారండి. 4.5% ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఎంతమంది అంటే 4.5%. అయితే ఈ తలసేమియా మైనర్ వ్యాధితో బాధపడేవారు ప్రతి సంవత్సరం ఎంతమంది 4.5%గా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తలసేమియా మేజర్ వ్యాధితో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పుట్టేవారి సంఖ్య సుమారు 1 లక్ష వరకు ఉన్నదండి. సుమారు 1 లక్ష వరకు ఉన్నది. అదే భారతదేశంలో తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో పుట్టేవారి సంఖ్య ఏంటంటే 10 నుంచి 12 వేలు అండి. 10 నుంచి 12 వేల మంది ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో పుట్టడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ అసాధారణ జన్యువులు కలిగినటువంటి వాహకులు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంటే 35 మిలియన్ల మంది ఉన్నారు. 35 మిలియన్లు అసాధారణ జన్యువులు కలిగిన వాహకులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు అంటే వ్యాధిని వ్యాపింపజేసే వారిని ఏమంటారంటే వాహకులుగా పేర్కొనడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంటే 35 మిలియన్ల మంది ఉండడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. మరి ఈ వ్యాధి అనేటువంటిది రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఏంటంటే పెళ్లికి ముందు కానివ్వండి లేదా పెళ్లికి తర్వాత కానివ్వండి కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మ్యారేజ్ తర్వాత పుట్టబోయేటువంటి శిశువు మ్యారేజ్ తర్వాతనైనా ఈ యొక్క బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా లేదా గర్భంతో ఉన్నప్పుడు కానివ్వండి ఈ మనకు బ్లడ్ టెస్ట్ అనేటువంటి చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ శిశువు పుట్టిన తర్వాత మనకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేటువంటి ప్రతి నెల కూడా చెక్ చేయవలసి ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేటువంటి తగ్గినట్టయితే మనకు ఈ యొక్క తలసేమియా వ్యాధి అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ ఉప ప్రమాణాలు సరిగా ఏర్పడకపోవడం ఫలితంగా వచ్చేటువంటి వ్యాధి మనకు తలసేమియా వ్యాధి అనేటువంటి దీని గురించి మన జెనెటిక్స్లో కూడా మళ్ళీ రిపీట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ తలసేమియా వ్యాధి దీనిలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఆల్ఫా తలసేమియా అని, బీటా తలసేమియా అని. తలసేమియా మేజర్, తలసేమియా మైనర్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి ఈ వ్యాధి వచ్చినట్టయితే ఇక్కడ దీన్ని పూర్తిగా నివారించవచ్చు అంటే నివారించలేము, కానీ కొంతవరకు లైఫ్ టైం అనేటువంటి పెంచడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలంటే మనకు తరచూ రక్త మార్పిడి చేయవలసి ఉంటుంది. లేదా మనకు సోదరుల యొక్క ఎముక మధ్య మార్పిడి అయినా చేయవలసి ఉంటుంది. విలువైన మందులు వాడడం ద్వారా కొంతవరకు దీన్ని నుండి ఉపశమనం పొందవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే మనకు వివాహానికి ముందు లేదా తర్వాత బ్లడ్ టెస్ట్ అనేటువంటి చేసుకోవడం ఫలితంగా శిశువు పుట్టిన తర్వాత హిమోగ్లోబిన్ తరచూ వారు టెస్ట్ చేసుకొని వాళ్ళ యొక్క పెరుగుదలని కానీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బట్టి చూడవలసి ఉంటుంది. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ప్రకారం తీసుకున్నట్టయితే ఉండవలసిన హిమోగ్లోబిన్ శాతం 115 నుంచి 120 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అంటే ఇంత ఉండాలి అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. లేదా 70% కన్నా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేటువంటి తక్కువగా ఉన్నా కూడా ఈ వ్యాధి బారిన పడడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. అంటే 115 నుంచి 120 వరకు ఉండాలి. లేదా 70% కంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేటువంటి తక్కువగా ఉన్నా కూడా ఈ వ్యాధి బారిన పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఎర్ర రక్త కణాలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నట్టయితే. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు WBC వైట్ బ్లడ్ సెల్స్ తీసుకున్న లేదా తెల్ల రక్త కణాలు అని పిలువ. తెల్ల రక్త కణాలు తెలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏది అంటే హిమోగ్లోబిన్ లేకపోవడం అని చెప్పడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల అవి తెలుపు రంగులో ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ తెల్ల రక్త కణాల్లో కేంద్రకం అనేటువంటిది ఉంటుందా అంటే కేంద్రకం అనేటువంటిది ఉంటుందండి. కేంద్రకం న్యూక్లియస్ ఈజ్ ప్రెసెంట్ అన్నట్టు. అదేవిధంగా మనకు ఆకారం తీసుకున్నారనుకోండి,
తెల్ల రక్త కణాల యొక్క ఆకారం తీసుకుంటే ఆకారం ఉండదు అని చెప్పవచ్చు, లేదా అమీబా ఆకారం, ఎందుకంటే అమీబాకు ఒక ఆకారం అంటూ ఉండదు కాబట్టి అమీబా ఆకారం లేదా ఆకారం ఉండదని చెప్పవచ్చు. కేంద్రకం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మరి తెల్ల రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఏమని పిలుస్తారంటే ల్యూకోపాయసిస్ అంటారంట. ల్యూకోపాయసిస్ గా పేర్కొనడం జరుగుతుంది. మరి తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది అంటే థైమస్ గ్రంథి లేదా శోషరస గ్రంథులు అని చెప్పొచ్చు. థైమస్ గ్రంథి కానీ మనకు ముఖ్యమైనటువంటి థైమస్ గ్రంథిలో కానీ లేదా పిండ దశలో తీసుకుంటే మన కాలేయంలో కానీ కొంతవరకు ప్లీహంలో కానీ, ముఖ్యంగా మాత్రం తెల్ల రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి అంటే ఏం చెప్పాలి? థైమస్ గ్రంథి అని చెప్పాలి అన్నట్టు, లేదా శోషరస గ్రంథుల్లో ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుందని చెప్పాలి. మరి తెల్ల రక్త కణాల యొక్క జీవిత కాలం లైఫ్ టైం తీసుకున్నట్టయితే ఇవి సుమారు మనకు 2 నుంచి 3 రోజులు జీవిస్తాయి. సుమారు ఎన్ని నుంచి అంటే మనకు 12 నుంచి 13 రోజులు అనేటువంటి జీవించడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని పుస్తకాల్లో 7 రోజులు అని కూడా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మాత్రం 12 నుంచి 13 రోజులు లైఫ్ టైం తీసుకున్నట్టు తెల్ల రక్త కణాల లైఫ్ టైం. మరి తెల్ల రక్త కణాల విచ్ఛిన్నాన్ని ఏమని పిలుస్తారంటే ల్యూకోలైసిస్ అంటారు. ల్యూకోలైసిస్ గా పేర్కొనడం జరుగుతుంది. ల్యూకోలైసిస్ గా పేర్కొంటారు. ఇవి 1 ml లో తీసుకున్నట్టయితే మనకు 10,000 వరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. 1 ml లో తీసుకుంటే 10 నుంచి 11,000 అని చెప్పొచ్చు అన్నట్టు. 10 నుంచి 11,000 వరకు అంటే తెల్ల రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయని అర్థం. ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉంటాయి. మనం చెప్పుకున్నాం 1:600 లేదా 700 వరకు ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉండేటువంటి ఏంటి అంటే తెల్ల రక్త కణాలు 1 ml లో 10 నుంచి 11,000 సుమారుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి తెల్ల రక్త కణాలు అనేటువంటివి మన శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మ జీవులను సంహరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క తెల్ల రక్త కణాలని మనకు శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను కూడా బయటికి పంపిస్తాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే ల్యూకోసైట్స్ ఏమంటారంటే పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు. స్కావెంజర్స్ గా పేర్కొంటారు. పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని పిలుస్తారు అంటే ల్యూకోసైట్స్ ని పిలుస్తారు. ల్యూకోసైట్స్ ఏమని పిలుస్తారంటే పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొనడం జరుగుతుంది అంటే మనకు తెల్ల రక్త కణాలని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. మరి తెల్ల రక్త కణాలు ఎన్ని రకాలు అంటే ఇక్కడ మనకు 2 రకాలండి. తెల్ల రక్త కణాలు ఎన్ని రకాలు అంటే ఏం చెప్పాలి? 2 రకాలు అని చెప్పాలి. ఒకటి ఏంటి అంటే ఇక్కడ కణిక సహిత కణాలు లేదా గ్రాన్యులోసైట్స్ అని పేర్కొంటారు. గ్రాన్యులోసైట్స్. నెక్స్ట్ వన్ కణిక రహిత కణాలు. కణిక రహిత కణాలు ఏ గ్రాన్యులోసైట్స్ గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. కణిక సహిత కణాలు, కణిక రహిత కణాలు. మళ్ళీ అంటే కణిక సహిత అంటే కణికలను గ్రాన్యూల్స్ ని కలిగి ఉండేటువంటి కణాలనేమో కణిక సహిత అంటారు. గ్రాన్యూల్స్ ఆర్ ప్రెజెంట్ అన్నట్టు. అదే కణిక రహిత అంటే కణికలను కలిగి లేనటువంటి గ్రాన్యూల్స్ కలిగి లేనటువంటి కణాలను కణిక రహిత కణాలు. కణిక సహిత కణాలేమో 3 రకాలే. అదే కణిక రహిత కణాలేమో 2 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఏంటి మరి ఆ కణిక సహిత కణాలు, కణిక రహిత కణాలు తీసుకున్నట్టే చూద్దాం ఒకసారి. మనకు ఒకటి కణిక సహిత కణాలు. కణిక సహిత కణాలు. కణిక సహిత కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు అంటున్నాం. ఒకటి ఏంటంటే బేసోఫిల్స్. రెండో తీసుకున్నట్టయితే ఈసినో లేదా ఏసిడోఫిల్స్ అంటారు. ఈసినో లేదా ఏసిడోఫిల్స్ అంటారు. మూడోది న్యూట్రోఫిల్స్ అని 3 రకాలుగా ఉండదు. బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని 3 రకాలు. ఏంటివి అవి? కణిక సహిత కణాలు. మరి ఈ ఇసినోఫిల్స్ కానీ లేదా బేసోఫిల్స్ కానీ న్యూట్రోఫిల్స్ కానీ కణిక రహిత కణాలు అయినటువంటి లింఫోసైట్స్ కానీ మోనోసైట్స్ కానీ తీసుకుంటే వీటిని రంజనం చేసేటువంటి రంజకాలు అనేటువంటివి ఉంటాయి. అవి మనం తీసుకున్నట్టే మనకు బేసోఫిల్స్ తీసుకున్నాం.
ఇవి క్షార రంజకాలతో రంగుని సంతరించుకునే కణాలు. క్షార రంజకాలతో రంగుని సంతరించుకునే కణాలు ఏంటి అంటే బేసోఫిల్స్. ఇవి దాదాపుగా మనకు 2.3% వరకు ఉంటాయి. 2.3% లేదా సంఖ్య పరంగానైతేనేమో 35 వరకు ఉంటాయండి. సంఖ్య అయితేనేమో 35 ఉంటాయి. పర్సెంటేజ్ పరంగా తీసుకుంటే 2.3% వరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి బేసోఫిల్స్ అనేటువంటి తీసుకున్నట్టయితే ఇలా ఉంటాయండి. జనరల్గా తీసుకుంటే బేసోఫిల్స్ అనేటువంటి ఇలా ఉంటాయి. దీనిలో కేంద్రకం అనేటువంటి జస్ట్ ఎస్ ఆకారంలో ఉంటుందండి. ఇలా ఉంటాయి. ఇక్కడ కణికలు అనేటువంటివి ఉంటాయి ఇలా. తర్వాత జీవ ద్రవ్యం అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టు. జీవ ద్రవ్యం ఉంటాయి. ఇక ఇవి గ్రాన్యూల్స్ అంటే కణికలు. ఇది న్యూక్లియస్ అంటే కేంద్రకం. ఇక నెక్స్ట్ వన్ జీవ ద్రవ్యం సైటోప్లాజం. జీవ ద్రవ్యం అనేటువంటి ఉంటవి అన్నట్టు. అంటే కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఏం చెప్పాలి? కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటుంది అన్నట్టు. కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటుంది అన్నట్టు. కేంద్రకం ఎస్ ఆకారంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి వీటి యొక్క విధి తీసుకున్నట్టయితే గాయాలు మానడంలో తోడ్పడతాయండి. గాయాలు మానడంలో, ఇది గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చాయి. గాయాలు మానడంలో తోడ్పడే రక్తకణాలు ఏవి అంటే బేసోఫిల్స్ అని చెప్పాలి అన్నట్టు. అది మన క్షారరంజకాలతో రంగుని సంతరించుకుంటాయి. వీటి సంఖ్య మనకు జనరల్గా 9 నుంచి 11 వేల మధ్యలో ఉంటాయి. 9 నుంచి 11 వేల మధ్యలో చెప్పొచ్చు అన్నట్టు. అంటే తెల్ల రక్త కణాలు తీసుకుంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేటువంటి మనకు జనరల్గా 9 నుంచి 11 వేలు అని చెప్పుకుంటాం. దానిలో మనకు 2.3% లేదా సంఖ్య పరంగా చెప్తే 35 వరకు ఉండమనేటువంటి జరుగుతుంది అన్నట్టు. కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటుంది. వీటి యొక్క విధి తీసుకుంటే గాయాలు మారడంలో తోడ్పడడం జరుగుతుంది. ఇసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ ఇవి మనకు తీసుకున్నట్టయితే క్షార రంజకాలతో, ఏ రంజకాలు? ఆమ్ల రంజకాలతో రంగుని సంతరించుకునే కణాలు ఏంటి అంటే యాసిడ్ అంటే ఏంది? ఆమ్లం. కాబట్టి ఆమ్ల రంజకాలతో యాసిడ్ డైస్గా పేర్కొనడం జరుగుతుంది. ఆమ్ల రంజకాలతో రంగుని సంతరించుకునే కణాలు ఇసినోఫిల్స్. ఇవి సుమారుగా తీసుకున్నట్టయితే 5.3% వరకు ఉంటాయి. 5.3% వరకు ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. లేదా 275 వరకు ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. దీని యొక్క నిర్మాణం చూసినప్పుడు ఇలా ఉంటుందండి. దీనిలో కేంద్రకం 2 నుంచి 3 లభికలు కలిగి ఉంటుంది. కణికలు అనేటువంటివి ఉంటాయి. జీవద్రవ్యం అనేటువంటిది కూడా ఉంటాయి. ఇది మనకు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అంటే కేంద్రకం తీసుకున్నట్టయితే 2 నుంచి 3 లోబ్స్ అనేటువంటివి ఉంటాయి. 3 లంబికలు అనేటువంటివి ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇవి అలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తాయి. అలర్జీ ప్రతిచర్యలను తగ్గించు. అయితే వీటి సంఖ్య అలర్జీ సమయంలో మాత్రం ఎక్కువగా ఉంటాయండి. ఎలర్జీ వచ్చినప్పుడు మనకు వీటి సంఖ్య పెరగడం జరుగుతుంది. ఏం చేస్తాయంటే అలర్జీ కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి అలర్జీని కలగజేసే అలర్జెన్స్ని, అలర్జీ కారకాలని ఇవి తొలగించడం అనేటువంటి జరగడం అనేటువంటి జరుగుతుంది. దీని యొక్క విధి ఏది అంటే అలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తవి అన్నట్టు. అలర్జీ ప్రతిచర్యలు అనేటువంటిది తగ్గించడం జరుగుతుంది. అలర్జీ ప్రతిచర్యలను తగ్గించే కణాలు ఏంటి అంటే మనకు ఇసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్గా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్. ఇవి తటస్థ రంజకాలతో రంగుని సంతరించుకునే కణాలు ఏంటి అంటే న్యూట్రోఫిల్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఇవి సుమారు 60 నుంచి 62% వరకు ఉంటాయి. వాటి సంఖ్య తీసుకుంటే 5400 అని చెప్పు. సంఖ్య పరంగా 5400 అంటే అతి ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు ఏంటి అంటే ఏం చెప్పాలి? న్యూట్రోఫిల్స్గా పేర్కొనడం జరుగుతుంది అని. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే ఇలా ఉంటుంది. దీనిలో కేంద్రకం అనేటువంటిది 5 నుండి 6 లంబికలు ఉంటాయి. సేమ్ కణికలు అనేటువంటివి ఉంటాయి. మరియు జీవద్రవ్యం కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే కేంద్రకం తీసుకున్నట్టయితే ఎన్ని లంబికలు కలిగి ఉంటుందండి? 5 నుండి 6 లంబికలు అనేటువంటి కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు.
మరి వీటిని ఏమని పిలుస్తారంటే సూక్ష్మ రక్షక భటులు అంటారు. సూక్ష్మ రక్షక భటులు అంటారు. మైక్రో పోలీస్మెన్స్ అంటారు. మైక్రో పోలీస్మెన్ ఎన్నోసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. మైక్రో పోలీస్మెన్స్ లేదా సూక్ష్మ రక్షక భటులు అని వీటిని పిలుస్తారంటే న్యూట్రోఫిల్స్. అంటే ఏం చేస్తాయి? దేహంలోకి ఏమైనా వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ శిలీంధ్ర కానీ ఇతర అన్య పదార్థాలు ఏమైనా లోపలికి ప్రవేశిస్తే వాటి మీద దాడి చేసి వాటిని చంపివేయడం అనేటువంటి జరుగుతుంది. దాని నుంచి ఆ క్రిముల బారి నుండి దేహాన్ని రక్షిస్తాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నారంటే సూక్ష్మ రక్షక భటులుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి న్యూట్రోఫిల్స్ తీసుకున్నట్టయితే ఇవి మనకు అంటే ఇక్కడ కణిక సహిత కణాలు తీసుకున్నట్టయితే, ఆ తర్వాత ఏంటి ఇక్కడ కణిక రహిత కణాలు తీసుకుందాం. కణిక రహిత కణాలు. కణిక రహిత కణాలు తీసుకున్నట్టయితే ఇవి రెండు రకాలండి. కణిక రహిత కణాలు ఏగ్రాన్యులోసైట్స్ అంటారు. కణిక రహిత కణాలు ఎన్ని రకాలు అంటే 2 types అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఒకటి ఏంటంటే లింఫోసైట్స్. లింఫోసైట్స్. రెండోది ఏంటంటే మోనోసైట్స్. మోనోసైట్స్. లింఫోసైట్స్ రెండు అంటే కణికలను కలిగి లేనటువంటివి అని అర్థము అన్నట్టు. లింఫోసైట్స్ మోనోసైట్స్ తీసుకున్నట్టయితే ఈ లింఫోసైట్స్ అనేటువంటి మనకు తీసుకున్నట్టయితే సుమారు 30% వరకు ఉంటాయి. 30% వరకు లేదా సంఖ్య పరంగా తీసుకుంటే 2750 వరకు ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అంటే 30% లేదా 2750 ఉంటాయి. ఈ లింఫోసైట్స్ యొక్క కణం తీసుకుంటే ఇలా ఉంటుందండి. దీనిలో కేంద్రకం అనేటువంటిది మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ పరిమాణంలో పెద్దగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కణికలు అనేటువంటివి ఉండవు, ఓన్లీ జీవ ద్రవ్యం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఉంటుంది. ఇది న్యూక్లియస్ అండి. కేంద్రకం తీసుకున్నట్టయితే కణికలు అనేటువంటివి ఉండవు. నెక్స్ట్ వన్ జీవ ద్రవ్యం సైటోప్లాజం మాత్రమే ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి అన్నిటికంటే సూక్ష్మంగా ఉండే తెల్ల రక్త కణాలు, సూక్ష్మంగా ఉండే WBC అన్ని తెల్ల రక్త కణాల్లోకెల్లా సూక్ష్మంగా ఉంటాయి. కేంద్రకం అనేటువంటిది పరిమాణంలో పెద్దగా ఉంటుంది. కేంద్రకం పరిమాణంలో పెద్దగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో నశించే కణాలు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో నశించే కణాలు ఏంటి అంటే లింఫోసైట్స్. అంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో లింఫోసైట్స్ సంఖ్య రోజు తగ్గుతూ ఉంటాయి. అంటే ఈ HIV వైరస్ అనేటువంటిది మనకు తీసుకుంటే ఈ లింఫోసైట్స్ మీద దాడి చేసి లింఫోసైట్స్ని నాశనం చేయడం జరుగుతుంది. ఫలితంగా లింఫోసైట్స్ సంఖ్య తగ్గడం అనేటువంటి జరుగుతుంది. ఈ తగ్గే కొద్దీ మనకు అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేటువంటి సంక్రమించడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ లింఫోసైట్స్ అనేటువంటి యొక్క విధి ఏంటి అంటే ఇక్కడ మనకు రోగ నిరోధక శక్తిలో తోడ్పడుతుందండి. విధి ఏంటంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తిలో తోడ్పడడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇమ్యూనిటీలో తోడ్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ రోగ నిరోధక శక్తిలో తోడ్పడే తెల్ల రక్త కణాలు ఏంటి అంటే ఏం చెప్పాలి మనం? లింఫోసైట్స్ అని చెప్పాలి అన్నట్టు. అది లింఫోసైట్స్ తీసుకుంటే. నెక్స్ట్ వన్ తీసుకుంటే మోనోసైట్స్. ఇవి సుమారు 5.3 నుండి 5.3% వరకు ఉంటాయి, లేదా 540 వరకు ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మోనోసైట్స్ తీసుకున్నట్టు. ఈ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. దీనిలో కేంద్రకం అనేటువంటి జస్ట్ మూత్రపిండ ఆకారంలో ఉంటుంది అన్నట్టు. కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుందంటే మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. ఇది కేంద్రకం తీసుకుంటే. కణికలు ఉంటాయంటే కణికలు ఉండవండి. ఏముంటాయి ఇక్కడ? జీవ ద్రవ్యం మాత్రమే ఉంటుంది. జీవ ద్రవ్యం ఉంటుంది. అంటే కేంద్రకం ఏ ఆకారంలో ఉందండి? న్యూక్లియస్ అనేటువంటి తీసుకున్నట్టయితే మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. మూత్రపిండ ఆకారం. పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి కణాలు, పెద్దగా ఉండేటువంటి సెల్స్ ఏంటి అంటే ఇక్కడ మనం మోనోసైట్స్గా పేర్కొనడం జరుగుతుంది. మరి వీటి యొక్క విధి ఏంటంటే శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు,
శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో తోడ్పడే కణాలు ఏంటి అంటే ఇక్కడ మోనోసైట్స్. శరీరానికి సంబంధించినటువంటి ఏ పదార్థాలైనా శరీరం నుండి అన్య పదార్థాలు ఏవైనా కావచ్చు వాటిని శరీరం నుండి బయటికి చీము రూపంలో బయటికి పంపేటువంటి కణాలు ఏంటంటే మోనోసైట్స్. అందువల్లనే తెల్ల రక్త కణాలని ఏమని పిలుస్తారంటే పారిశుద్ధ్య కార్మికులు అని ఆ తెల్ల రక్త కణాలు పేరు రావడం అనేటువంటిది కూడా జరిగింది అని. అది మనకు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ వన్ తీసుకుంటే తెల్ల రక్త కణాలకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే రక్త ఫలకికలు. నెక్స్ట్ వన్ ఏంటిది ఇక్కడ రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్. రక్త ఫలకికలు, రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్. ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్ తీసుకున్నట్టయితే మరి రక్త ఫలకికలు లేదా థ్రాంబోసైట్స్ తీసుకున్నట్టయితే ఈ రక్త ఫలకికలు లేదా థ్రాంబోసైట్స్ అనేటువంటి ముఖ్యంగా తీసుకుంటే వీటి యొక్క ఆకారం ద్వికుంభాకారంగా ఉంటాయండి. ద్వికుంభాకారంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. కేంద్రకం తీసుకున్నట్టయితే కేంద్రకం అనేటువంటి ఉండదు అన్నట్టు. కేంద్రకం ఉండదు, ద్వికుంభాకారంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ రక్త ఫలకికలు అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సుమారు 1 ml తీసుకున్నట్టయితే మనకు 1.5 నుంచి సుమారుగా 4.5 lakhs వరకు ఉండడం జరుగుతుంది అన్నట్టు. 1.5 నుంచి మనకు జనరల్గా 1.5 నుంచి 2.5 అని చెప్తారు, 1.5 నుంచి 3.5 అని చెప్తారు. 1.5 నుంచి సుమారు 4.5 మధ్య లేదా 3.5 lakhs మధ్య ఉండడం అనేటువంటి జరగడం జరుగుతుంది 1 ml తీసుకున్నట్టయితే. మరి రక్త ఫలకికలు అనేటువంటి తీసుకున్నట్టయితే ఈ రక్త ఫలకికలు అనేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే రక్త స్కందనంలో తోడ్పడతాయి.